అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మీరు ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకోబోతున్నారా? మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు? అతనితో గాని ఆమెతో గాని మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోబోతున్నారా? దీనికి సైన్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ పరిష్కారం చూపించబోతోంది. అలాగే మీ పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ జీవితం ఎలా సరిదిద్దాలి వాళ్ళని అనే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా? దానికి కూడా సైన్సే జవాబు చెబుతోంది. ఇంకొకటి, మీరు లేనిపోని కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇక నా లైఫ్ ఇంతటితో ముగిద్దామనే సూసైడల్ టెండెన్సీలో ఉన్నారా? దానికి కూడా సైన్సే సమాధానం ఇస్తోంది. ఎలా అంటే డిఎంఐటి. మీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా మీ జీవితాన్ని సరికొత్తగా మార్చుకోవచ్చు, భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాతో పాటు సైకాలజిస్ట్ ప్రతిమ ఉన్నారు. ఆవిడ డిఎంఐటి ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేయడంలో ఎక్స్పర్ట్. తనతో మాట్లాడి ఈ ఫింగర్ ప్రింట్స్ గురించి తెలుసుకుందాం. మేడం, ఒక వ్యక్తి లైఫ్ లో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ ని బట్టే మన లైఫ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఒక మ్యాచ్ సెట్ చేసుకుంటున్నప్పుడు, లేదంటే ఒక లవ్ ని పెళ్లిగా మార్చుకుంటున్నప్పుడు మన పార్ట్నర్ కావచ్చు, మన లవర్ కావచ్చు, వాళ్ళది డిఎంఐటికి తీసుకోవచ్చా? అంటే ఇద్దరు తీసుకోవాలా? ఇద్దరు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరిలోనే కాంప్రమైజ్ జరగాలి కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 4 పర్సనాలిటీస్ అనేది ఉంటుంది. 4 పర్సనాలిటీస్లో మీకు ఒక పీకాక్ పర్సనాలిటీ అని ఉంటుంది, దాంట్లో డోవ్ పర్సనాలిటీ, ఈగల్ ఒకటి, అండ్ ఏంటంటే ఇంకోటి ఔల్ తీసుకుంటారు. ఎందుకనంటే అది చాలా ఆలోచిస్తుంది. అది అంటే ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క ఇది తీసుకున్నారు పర్సనాలిటీ. ఈగల్ పర్సనాలిటీ ఏంటంటే ఎక్కువగా నార్సిసిస్ట్ టైప్ ఉంటారు. సారీ, నేను మీకు చెప్తున్నాను కాదు, బికాస్ ఈగల్ పర్సనాలిటీ రాజు టైప్స్ ఈ సెంటర్ చాలా దూరం డామినెంట్, చాలా డామినెంట్ పర్సనాలిటీస్ అనమాట వాళ్ళు. వాళ్ళని ఎక్కడ చూసినా ఆ సెంటర్లో తీసుకెళ్లాల్సి వస్తుంది. అది లేకపోతే వాళ్ళు అక్కడ ఎక్కువగా ఇష్టపడరు ఉండడం. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళకి మీరు జోడీ ఎలా తీసుకొస్తారు? అంత డామినెంట్ ఉన్న వాళ్ళకి ఇంకొక డామినెంట్ పర్సనాలిటీ వచ్చింది అనుకోండి, రోజు ఫైటింగ్స్ అవుతాయి ఇంట్లో. అలా కాకుండా స్టడీ పర్సనాలిటీ తీసుకొచ్చారు. డవ్ పర్సనాలిటీ అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటారు, కంపాక్ట్గా ఉంటారు, కంపోజ్డ్గా ఉంటారు. వీళ్ళు ఫీల్ అవుతారు కానీ వీళ్ళు చెప్పలేరు బయటికి. సో అలాంటి పర్సనాలిటీని తీసుకొచ్చామనుకోండి, సో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుంది, పోనీలే ఏది జరిగితే ఎందుకు వచ్చింది గొడవ అన్న కాంప్రమైజెస్లో వీళ్ళు ఉంటారు, వీళ్ళు డామినేట్ చేసేది చేస్తారు. సో అలా యూ విల్ అండర్స్టాండ్ బెటర్ హౌ టు డీల్ విత్ దీస్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు డామినెంట్ ఉండి మీ హస్బెండ్ని కూడా మీరు ఇంకా డామినేట్ చేసుకున్నారనుకోండి, ఇద్దరు కలిసి రాదు. సో బేసిక్ అది. సో అందుకే డవ్ పర్సనాలిటీ అయి ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. సో అలా కాంబినేషన్స్ చూసుకుంటారనమాట. ఒకవేళ ఇద్దరు డామినెంట్ ఉంటే వాళ్ళు ఎలా సర్దుకోవచ్చు, ఒకళ్ళు కన్వర్స్ ఎలా చేసుకోవాలి. మెయిన్ కమ్యూనికేషనే కదమ్మా, ఏదున్నా కమ్యూనికేషనే. సో మీరు డామినెంట్ కమ్యూనికేషన్, నాది డామినెంట్ కమ్యూనికేషన్ అంటే పిచ్చ గొడవలు అయిపోతాయి ఇక్కడ. సో అలా కాకుండా ఎలా కాంప్రమైజ్ అయ్యి ఎలా మాట్లాడవచ్చు, ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా అండర్స్టాండింగ్గా ఉండొచ్చు అన్నది క్లారిటీ ఇస్తే వాళ్ళకి డెఫినెట్గా అది హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ ఫ్యూచర్లో కూడా. సో వీళ్ళకి ఒకసారి మేము కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళ కాల్స్ అటెండ్ చేయడం జరుగుతుంది. వస్తూ ఉంటారా మేడం మీ దగ్గరికి ఇలాంటి? యా, ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది కపుల్స్ అయితే వచ్చారు. టు బి ఫ్రాంక్, వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా చేసుకోవాలి, లైఫ్ అంటే ఏంటి అంటే ఇద్దరికి గొడవలు ఏదైనా జరుగుతుంటే కారణం మెజారిటీ ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఒకటిను, ఈ పర్సనాలిటీలో చెప్తున్నాను కదా వేరియేషన్స్. ఆ వేరియేషన్ కుదరకపోయినప్పుడు డెఫినెట్గా, అంటే ఇప్పుడు నేను ఒక కైనెస్థెటిక్ ఫీలింగ్ అనుకోండి, నాకు ఫీలింగ్స్తో ఎక్కువ సంబంధం. అంటే మీరు ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు టచ్ ఫీలింగ్ అనేది నాకు కావాలి, నేను ఆ పర్సనాలిటీ టైప్. మీరు విజువల్ ఉండొచ్చు, ఏదైనా చూసి మీరు గ్రహిస్తారు, చూసి మీరు ఆకర్షిస్తారు అని. సో మీకు తీసుకొచ్చి నేను టచ్ ఫీలింగ్ ఇవన్నీ ఇస్తే మీకు కుదరదు, మీకు నచ్చదు, ఎందుకంటే మీరు విజువల్ పర్సన్ కాబట్టి. సో దీన్ని బట్టి మీ పర్సనాలిటీ నాకు తెలిసిపోతే సో దాన్ని బట్టి నేను రియాక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నేను కైనెస్థెటిక్ ఉన్నప్పుడు, నాకు టచ్ ఫీల్ ఎక్కువ ఉన్నప్పుడు వాట్ డు యూ సే, లవ్ ఎక్కువ కావాలి, హగ్గింగ్ కానివ్వండి, టచ్ ఫీలింగ్ కానివ్వండి, వాళ్ళకి ఎక్కువ కావాల్సి వస్తుంది. సో వాళ్ళకి యు కెన్
యూ కెన్ మేక్ దెమ్ హ్యాపీ అనమాట. సో మన ప్రవర్తనలు వాళ్ళ ప్రకారం మనం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మేడం నాకు ఇప్పుడు ఇక్కడ ఒకటి క్లియర్ గా అర్థమైంది, ఎందుకంటే చాలా మంది జాతకాలు చూసుకుంటూ ఉంటారు చూసారా? జాతకాలు కుదుర్చుకునేటప్పుడు కూడా 80% ఆఫ్ కుదరాలి, లేకపోతే యూనో అవ్వదు అని మెజారిటీ అలాగే ఉంటుందమ్మా. కానీ ఈ సిస్టమ్ వేరు, ఆ సిస్టమ్ వేరు. Yes. అంటే అది ఎలా ఉంటుందంటే అక్కడ జాతకం చెప్పే వ్యక్తి ఎంత ఎక్స్పర్ట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్, అది కరెక్ట్. సైంటిఫికల్లీ కదా ఇప్పుడు Scientifically. trend కి ఇప్పుడు యూత్ వెళ్ళిపోయి జాతకాలు ఆయన చెప్పింది ఏంటి ఈయన చెప్పింది ఏంటి అన్నట్టుగా ఉంటుంది. అదే సైన్స్ అయితే నమ్ముతారు కాబట్టి ఇది అథెంటిక్ కూడా. అథెంటిక్ కూడా నమ్ముతారు. అండ్ దెన్ దీంట్లో మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి మీరు నాకు లైఫ్ టైం గ్యారంటీ ఇవ్వండి అని మనం అడగము. అదే ఇది కూడా అంతే. మనం ఏం తెలుసుకుంటున్నామో, మనం ఎలా మన అప్రోచ్ మార్చుకుంటున్నామో అన్నది ఇంపార్టెంట్ లైఫ్లో. తెలుసుకోవడంలో ఏం తప్పేం లేదు కదా. ఇట్స్ అ ఫన్, ఇట్స్ ఓకే, వీఆర్ టేకింగ్ ఇట్ అండ్ దెన్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవైజ్ అవర్ సెల్ఫ్, అంతే. ఇక నుంచి పేరెంట్స్ ఏదైనా పెళ్లి సంబంధం చూసినప్పుడు ఖచ్చితంగా ఒకసారి DMIT అయితే చేయించండి. ఒకవేళ ఏంటంటే దీనివల్ల వాళ్ళకి ఏదైనా వాళ్ళది మైనస్లు ఏదైనా ఉన్నా లైఫ్ లాంగ్ వాళ్ళు అలా కరెక్షన్ చేస్తూ వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం బై బర్త్ మన క్యారెక్టరిస్టిక్స్ ఇలాగే ఉన్నాయి, మన పర్సనాలిటీ ఇలాగే ఉంది, ఇది ముందే తెలిసి మనం పెళ్లి చేసుకున్నాము, మన స్పౌజ్ పర్సనాలిటీ ఇలా ఉంటుంది. చాలా బాగుంది మేడం, నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకొక మేజర్ ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. మన లైఫ్లో మనకి చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మన బ్రెయిన్ కంటే మించి మనం ఏదో చేసేస్తాం, సాధిస్తాం, మనం ఇది తోపు అని అనుకుంటాము. కానీ దీన్ని బట్టి కూడా మనం క్లారిటీ ఎంత వస్తుందని అంటే మనకి ఓకే మనం ఈ కెపాసిటీలోనే ఉంటాం, మళ్ళీ ఇలాగే నేర్చుకోగలం. ఇప్పుడు ఎవరిదైనా చూసి అల్నర్ నేర్చుకుంటే ఒకళ్ళని చూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటారు, వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలరు అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్ అన్నది కంట్రోల్ చేసుకోవచ్చు. సో అంత కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఉండాలి. కౌన్సిలింగ్ కరెక్ట్గా జరిగితే సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్. డిపెండ్స్, మీకు రిపోర్ట్ రాగానే రిపోర్ట్లో ఏం అర్థం కాదు, అది పెద్ద హిస్టరీ లాగా ఉంటుంది మనిషికి. కాకపోతే ఏంటంటే వచ్చాక కౌన్సిలింగ్ ఎలా చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. మేడం ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సూసైడ్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఈ సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే DMIT చేసి వాళ్ళని మీరు సెట్ చేయగలరా? టు బి ఫ్రాంక్, కొంచెం దీంట్లో టెస్టింగ్ అనేది మేము సైకలాజికల్ అసెస్మెంట్స్ అయితే తీసుకుంటాము. ఇది చెయ్యకూడదు అని ఏం కాదు. సో పర్సనాలిటీ తెలిసిపోతుంది కాబట్టి పర్సనాలిటీలో ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు, లైక్ వాళ్ళ ఆలోచన, నేను చెప్పాను కదా ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అప్పుడు చాలా ఎక్కువ వస్తుంది ఆ బార్ అన్నది. సో ఎమోషనల్గా అతను ఎక్కువ ఉన్నప్పుడు, హై ఎమోషన్స్ అని అంటే మరి వాడు కొంచెం సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు. సో ఓవర్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు తెలిసిపోతుంది ఓకే ఇది ఐ థింక్ ఇతని ఆలోచనలు ఇలా వెళ్ళొచ్చు, ఇతని ఆలోచనలు ఇలా ఉండబట్టి ఇతను ఆ రేంజ్లో అంతవరకు వెళ్ళాడు. సో అది తెలుస్తుంది. కానీ మేము సైకలాజికల్ అసెస్మెంట్స్ కూడా కంపల్సరీ వాళ్ళ స్క్రీనింగ్ అనేది చేస్తాము. స్క్రీనింగ్ ద్వారా కూడా ఇది చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక సొల్యూషన్ అని నేను చెప్పను, కాకపోతే అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఆస్పెక్ట్స్ వాళ్ళని ఓవర్ రూల్ చేస్తున్నాయి అన్నది మాత్రం క్లారిటీ వస్తుంది వాళ్ళకి. సో దాన్ని బట్టి కౌన్సిలింగ్స్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది సెషన్ వైజ్. ఒకప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పేరెంటింగ్ అనేది కూడా ఒక లైఫ్ స్కిల్ అయిపోయింది మేడం. ఎవరైనా ఒక చిన్న బాబుని కానీ పాపను కానీ పేరెంట్స్ మీ దగ్గరికి తీసుకొస్తే మీరు DMIT చేసి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడ కరెక్షన్స్ చేయాలి, ఇవన్నీ మీరు ముందే చెప్తారా? చెప్తాం. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి DMIT టెస్ట్ చేసుకున్న తర్వాత చాలామంది పేరెంట్స్కి వాళ్ళు ఎలా ప్రవర్తించాలో పిల్లలతో అన్నది ఎక్కువ అర్థమైంది. పిల్లలు ఎలా ప్రవర్తించాలి, పిల్లల ప్రవర్తన మనం చేంజ్ చేయలేం, కానీ పిల్లల ప్రవర్తనల్ని చేంజ్ చేయకుండా మనం చేంజ్ చేసుకుంటే వాళ్ళ ప్రవర్తనలు ఆటోమేటిక్గా మనం కంట్రోల్లో తీసుకురాగలం. అంటే మీరు పేరెంట్స్కి కూడా DMIT పేరెంట్స్కి అవసరం లేదు, ఇక్కడ పేరెంట్స్ క్యారెక్టరిస్టిక్స్ అవసరం లేదు. అంటే వాళ్ళు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాళ్ళది కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అంటే, వీళ్ళు పోట్లాడుకునే వాళ్ళైనా సరే లేకపోతే వీళ్ళల్లో కూడా ట్రేట్స్ ఉన్నాయి అని అంటే డెఫినెట్గా జెనెటికలీ పిల్లలకు కూడా అదే ట్రాన్స్ఫర్. నేను చెప్తున్నాను కదా, పేరెంట్స్ అన్నవాళ్ళు మిర్రర్ లాగా ఉంటారు పిల్లలకి, అండ్ పిల్లలు అనేవాళ్ళు పేరెంట్స్ మిర్రర్ అనుకోండి ఇప్పుడు. సో వాళ్ళ నుంచే వచ్చిన క్యారెక్టరిస్టిక్స్ కదా వీళ్ళకి. సో బేసికల్గా వాళ్ళకి అర్థం చేయించాలి, వాళ్ళు తీసుకునే అవసరం లేదు. పిల్లలకి తీసుకుంటే ఏంటంటే వీళ్ళు ఎలా ప్రవర్తించాలి వాళ్ళతో అన్నది క్లారిటీ వస్తుంది వాళ్ళకి. సో దాన్ని బట్టి వీళ్ళు ఏ కెరియర్ ఆప్షన్స్లో ఎక్కువగా తీసుకోవాలి, వీళ్ళు ఏ కెరియర్ ఆప్షన్స్లో ఎక్కువగా వాళ్ళు వెళ్ళగలరు అన్నది
వాళ్ళు అంటే ఆ స్పేస్లో వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. కొంతమందికి లాజిక్ ఉండదు, చిన్నప్పటి నుంచి ఆ లాజిక్ థింకింగ్ ఎక్కువ పెంచామనుకోండి, వీటికి చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. బ్రెయిన్ ఫోకస్ లేదని అనుకోండి, సో ఆ ఫోకస్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తామన్నమాట. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక స్ట్రీమ్ లైన్లోకి వెళ్తారు. స్ట్రీమ్ లైన్లోకి వెళ్ళి ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఈ డిఎంఐటికి రావడం వల్ల మేడం మన లైఫ్ లో ఏదన్నా రాంగ్ ట్రాక్ లో మనం వెళ్తున్నా కానీ మళ్ళీ కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. ముందు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కల్ప్రిట్వి అనేది తీసుకుంటారు. అయితే మేడం ముఖ్యంగా చోరీ కేసెస్ తర్వాత మర్డర్ కేసెస్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. డిఎంఐటి ఎలా హెల్ప్ అవుతూ ఉంటుంది క్రైమ్ లో? డిఎంఐటి క్రైమ్లో హెల్ప్ సాల్వ్ చేయడానికి పోలీస్ ఉపయోగపడే ఛాన్స్ ఉందా? అలా నేను చెప్పలేనమ్మా. పోలీస్కి ఉపయోగపడే ఛాన్సెస్ అంటే వాళ్ళది ఫోర్సనిక్ అంటే వాళ్ళంతా డిఫరెంట్, అది కంప్లీట్గా డిఫరెంట్. ఏంటంటే ఆ స్కానర్స్ వేరే ఉంటాయి, ఇది వేరేగా ఉంటుంది వాళ్ళకి, అది కంప్లీట్గా డిఫరెంట్. కాకపోతే ఏంటంటే క్రిమినల్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉంటాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎవరైనా తీసుకొస్తే జైల్లో ఉన్న వ్యక్తినో లేదంటే అతన్ని తీసుకొచ్చేసి ఇతని క్యారెక్టర్ ఇలా ఉంది, మీరు ఇలా కరెక్షన్ చేయొచ్చు అని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కావచ్చు, పోలీస్ ఆఫీషియల్స్ కి కూడా చెప్పొచ్చు, హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ తో పుట్టాడు కాబట్టి ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఇది ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేయగలరు అన్నది మనం హ్యాపీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదైతే నడుస్తుంది. కానీ బట్ ఈ వాళ్ళు చేసే స్కానింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ అంటే వాళ్ళు క్రిమినల్స్ని పట్టుకోవడానికి అది డిఫరెంట్. కాకపోతే ఎవరైనా తీసుకొస్తే అతన్ని నిందితుడు కావచ్చు, వాళ్ళని తీసుకొస్తే మాత్రం వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్పగలరు, వాళ్ళని ఎలా మళ్ళీ మంచి డైరెక్షన్ లోకి తీసుకురావాలని అది చెప్పొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వాళ్ళు తీసుకోవాలని అనుకుంటే. ఇట్ ఇస్ ఆల్ దేర్ లిబర్టీ అనుకోవాలి. చూసారు కదా, అసలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు ఒక్కటి మాత్రం అర్థమైంది, డిఎంఐటి అనేది మన లైఫ్ కి చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అలాగే ప్రేమలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా డిఎంఐటి చేయించుకోండి అని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. సైకాలజిస్టులు హ్యాండ్స్ చూడడం ఏంటి మేడం, మామూలుగా మీ ఇష్యూ ఏంటి అని మాటల్లో పెట్టి మనవన్నీ తెలుసుకుని చెప్తూ ఉంటారు కదా, ఎందుకు ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఈ హస్తరేఖల్ని చూసి చెప్తూ ఉంటారు మీరు? ఓకే, ఇది జ్యోతిష్యం అయితే కాదమ్మా, ఇది జ్యోతిష్యం కాదు, ఇది సైంటిఫికలీ ప్రూవ్ అయింది. ఎలా అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 13 అంటే 3rd మంత్ నుంచి 9 పెరిగేదాకా, కంప్లీట్గా డెలివరీ అయ్యేదాకా బ్రెయిన్ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. ఎలా అయితే బ్రెయిన్ ఫార్మేషన్ అవుతుందో ఇది ఏంటంటే న్యూరాలజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది, జెనెటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్ ఫార్మేషన్ ఆస్పెక్ట్ ఈ ఫింగర్ ప్రింట్ స్టడీలో. సో దాంతోపాటు మన ఫింగర్ ప్రింట్స్ అనేది కూడా ఫార్మేషన్ అనేది జరుగుతుంది అని శాస్త్రవేత్తలు చూశారు, అండ్ చాలా మటుకు సైంటిఫికలీ ప్రూవ్ కూడా అయ్యింది. సో ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది ఎలాంటి ప్యాటర్న్స్ డెవలప్ చేసుకుంటాయి, దాని బేసిస్ మీద మనిషి ఎలా నడుచుకుంటాడు, మనిషిలో ఏ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవుతాయి, లేకపోతే ఇప్పుడు ప్రతి ఫింగర్లో ఒక్కొక్క లోబ్ కనెక్టెడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈ బొటన్ థమ్స్ అప్ అంటారు కదా, దీనికి మన యాక్చువల్లీ ప్రీఫాంటల్ కార్టెక్స్ అంటే ఈ జ్ఞాన చక్రం అని అంటారు కదా, సో ప్రీఫాంటల్ కార్టెక్స్ అనేది లింక్ ఉంటుంది. అండ్ అలాగే ఇండెక్స్ ఇది థింకింగ్ పవర్, అంటే ఇది కూడా ఫ్రంటల్ కార్టెక్స్ కిందకే వస్తుంది. అండ్ దెన్ మీకు ఇది ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ అని అంటారు, అంటే పెరిటియల్ పార్ట్ అనమాట. సో మూమెంట్స్ని చేతులు కాళ్ళు ఎలా అయితే కదుపుతామో, సో అది బ్రెయిన్లో ఒక పార్ట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి పెరిటియల్ లోబ్ అని అంటారు. ఇది టెంపోరియల్ లోబ్, అంటే ఇక్కడ హియరింగ్ మనం ఎలా ఏది వింటాము, ఏది ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాము అన్నది రింగ్ ఫింగర్ అనేది చెప్తుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి అబ్జర్వేషన్, ఆసిపిటల్ లోబ్ అన్న కనెక్షన్ అనేది ఈ చిటికెని వేలికి ఉంటుంది అనమాట. సో ఈ లోబ్స్ని స్టడీ చేయటం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ థమ్ ఫింగర్కి వచ్చేసరికి ఈ రిచ్ కౌంటింగ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆ రిచ్ కౌంటింగ్తో ప్యాటర్న్ చూసి పర్సనల్గా ఒక క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, పర్సనాలిటీ ఎలా ఉంటుంది, అండ్ రిచ్ కౌంటింగ్ ఎంత ఎక్కువ ఉంటే
అంత వాళ్ళు బ్రెయిన్ రీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇంటెలిజెంట్ ఉండొచ్చు, అలా యావరేజ్ అబవ్ ఇంటెలిజెంట్, అంటే ఐక్యూ టెస్ట్ చేయొచ్చు, ఈక్యూ టెస్ట్ చేయొచ్చు. లెర్నింగ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే విని ఎక్కువ నేర్చుకుంటాడా, చూసి ఎక్కువ నేర్చుకుంటాడా, అంటే టచ్ అండ్ ఫీల్ అవుతూ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటారు. సో అది చూసి ఎక్కువ నేర్చుకుంటాడా అనేది ఇది పిల్లలకి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పర్సనాలిటీ అన్నది ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటే మనకేమవుతుందనంటే ఆపోజిట్ పర్సన్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేసుకోవాలో అన్నది మనం మలుచుకోవచ్చు. సో అందుకని ఇది ఏంటంటే ఒక పెళ్ళి కాకముందు, పెళ్ళైన తర్వాత కూడా మనం ఒకవేళ సంబంధాల మధ్య మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనం మన పర్సనాలిటీస్ చెక్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళతో అడ్జస్ట్ అవ్వగలమా లేదా అన్నది. సో ఇది చాలా పనికొచ్చే యంత్రం అనమాట. నాకు నచ్చింది బికాజ్ నా పర్సనాలిటీ నేను చూసుకున్న తర్వాత నాకు నేనేంటో అర్థమైపోయాను. సో నేను ఎక్కడైతే సరి చేసుకోవాలని నన్ను సో ఐ కెన్ డూ ఇట్ అట్లా. సో దిస్ ఈజ్ లైక్ కంప్లీట్ స్టడీ ఆఫ్ మై బ్రెయిన్. ఒకటి నేను చెప్పినట్టు మీకు లాజిక్ థింకింగ్ ఎంత ఉంది, మీ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ ఎంత ఉంటాయి, మీరు కెనెస్థెటికలీ ఎంత వర్కౌట్ చేస్తారంటే ఎనర్జీ లెవెల్స్ మీది ఎలా ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆర్క్ టైప్లో ఎలా ఉంటుందనంటే మనుషులు తత్వం చెప్తున్నాను. ఆర్క్ టైప్ అని అంటే ఒకటి ప్లెయిన్ ఆర్క్, సింపుల్ ఆర్క్ అంటారు. అంటే మనకి ఎక్కువ షేప్ టిల్టెడ్గా ఉండదు అనమాట, ఇలా సింపుల్గా ఇలా ఉంటుంది. టింటెడ్ ఆర్క్ అని అంటే కంప్లీట్గా ఇట్లా ట్రాన్స్ఫార్మ్ యూ షేప్ లాగా. సో ఫింగర్ ప్రింట్స్లో అది ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారు చూడండి, వాళ్ళు ఏదైనా చూసి పట్టేయగలరు, వాళ్ళకి అంత గ్రాస్పింగ్ పవర్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కువ దేని మీద శ్రమ చూపించక్కర్లేదు. మీరు ఆర్టిస్ట్, పెయింటర్స్, వీళ్ళు శిల్పరామంలో వీటిలో చూస్తూ ఉంటారు, చూడంగానే వాళ్ళు అలా దిద్దేస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ వాళ్ళకి న్యాచురల్గా ఇన్బార్న్ టాలెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే మీరు శిల్పి, వాళ్ళకేంటి వాళ్ళు వారసత్వంగా వచ్చే నాలెడ్జ్ ఎక్కువ, ప్లస్ చూడంగానే మళ్ళీ మనలో ఎందుకు ఉండదు ఆ టాలెంట్, వాళ్ళలో ఎందుకు ఉంటుంది. సో వాళ్ళది ఏంటంటే కొంచెం ఆర్క్ టైప్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళకి ఇన్బార్న్ టాలెంట్ ఎక్కువ. అలాగే లూప్ ఉంటుంది. లూప్ ఉన్నప్పుడు అంటే ఒకటి మన ఈ థమ్ ఫింగర్ వైపు తిరిగి ఉంటుంది, ఒకటి రివర్స్ లూప్ అని మన చిటికెన్ వేల్ వైపు తిరిగి ఉంటుంది, లూప్స్. సో ఈ లూప్ వాళ్ళు ఏంటంటే చూసి నేర్చుకుంటారు, ఏదైనా చూసి నేర్చుకోవడంలో బాగా చూపిస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ రివర్స్ లూప్ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా క్రియేటివ్ ఆస్పెక్ట్, వాళ్ళు చూసి వాళ్ళకి ఇష్టమైతేనే నేర్చుకుంటారు. సో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి చక్రం లాగా ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు మీ వేలు చూస్తాను కాబట్టి మీరు చెప్పొచ్చు, చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. చక్రం లాగా అంటే వాళ్ళకి రాజ స్వభావం ఎక్కువ, వెళ్ళంగానే డామినేషన్, అంటే ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకుందే బయటికి రారు, పర్ఫెక్ట్గా నేర్చుకుందే చెయ్యరు. సో రాజులకి మనం ఎలా ట్రైన్ చేస్తాము, సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ హార్డ్ కోర్ ట్రైనింగ్, హార్డ్ వర్క్ ఎక్కువగా, అలాగే పర్ఫెక్షన్ ట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా పర్ఫెక్ట్ అయిపోయేదాకా ఇంప్లిమెంట్ చెయ్యరు ఏదినో. సో ఈ పర్ఫెక్షన్ మోడ్లో ఏంటంటే నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది, ఇంప్లిమెంట్ చేసేసరికి చాలా టైం తీసుకుంటారు, కానీ చేయడం మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఎలా స్టడీ చేసుకుని అందం ఎలా మలుచుకోవచ్చు అని అంటే, దీంట్లో ఎక్కడన్నా మనం లోపాలు ఉంటే పిల్లలకి కానివ్వండి, పెద్దలకు కానివ్వండి సరిదిద్దుకునే ఛాన్సెస్ ఇస్తామన్నమాట. సో ఇది మీ క్యారెక్టరిస్టిక్స్, అంటే మనం దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు. సో కొన్ని బిహేవియర్స్ ఉంటాయి, ఆ బిహేవియరల్ చేంజెస్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ డిఎంఐటి అంటే డర్మిటోగ్రాఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. మేడం, నాకు ఇప్పుడు డిఎంఐటి చేయాలి, దాని గురించి తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ముందు నా ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేసి నా లైఫ్, నా క్యారెక్టర్ ఏంటి అనేది ఏం చెప్తారో చూడాలనిపిస్తుంది. ట్రై చేద్దామా? ఓకే, షూర్. సో ఫస్ట్ ఇది వచ్చేసి మీకు ప్రైమరీ ఉంటుంది, ఇది వచ్చేసి సెకండరీ క్యారెక్టర్. ఇది ప్రైమరీ క్యారెక్టర్ ఎక్కువ, ఇది సెకండరీ క్యారెక్టర్ ఎక్కువ. ప్రైమరీ వచ్చేసి మీ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్, అంటే మీరు బయట వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారో అన్నది తెలిసిపోతుంది. ఒకటి ఇన్నేట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట, మీది ఎలా ఉంటుందో చెప్పగలను. సో మీరు వస్తే మీ ఫింగర్ ప్రింట్స్ చూస్తాను నేను. ఇది వచ్చేసి చూస్తున్నారా మీరు, చక్రాల లాగా ఉంది, ఇది చక్రాల ప్యాటర్న్ మీది, దీన్ని వరల్డ్ లూప్ అండి, రైట్? చూస్తున్నారా? ఎస్ మ్యామ్. ఇక్కడ బ్లాక్ కలర్ ది చూడాలా?
టార్గెట్ ఓరియంటెడ్ ఉంటారు, చాలా టార్గెట్ ఓరియంటెడ్ ఉంటారు. ఒక పాయింట్ మీద ఫోకస్ చేస్తే మటుకు అది చేసేదాకా కూడా వదలరు. Yes, పర్ఫెక్షన్లెస్ ట్రేట్ ఉంది అని అంటే ఒక పనిని పట్టుకున్నారు అని అంటే కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేసి కానీ వదలు. కొన్నిసార్లు ఏంటంటే ఇంపల్స్ వచ్చేస్తుంది అన్నమాట, ఇది ఇంకెందుకు అవ్వట్లేదు, ఇంకెందుకు జరగట్లేదు, ఆ క్యారెక్టరిస్టిక్స్ మీలో ఎక్కువ ఉంటాయి. సో ఇది ప్రైమరీ. అండ్ సోషల్గా చక్కగా మింగిల్ అయిపోతారు. చాలా ఎక్స్ట్రోవర్ట్ కైండ్ ఆఫ్ అ పర్సనాలిటీ. ఎవరినన్నా మనసు ఆకర్షణ చేసుకునే శక్తి ఉంటుంది మీకు. కరెక్టా కాదా? సో నేను ఇప్పుడు సెకండరీ చూస్తాను మీది. ఇప్పుడు రైట్ చాలా రేర్గా జరుగుతుంది. మీ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. ఇది కూడా వర్లే కాబట్టి మీకు ఒకటి ఫోకస్ పాయింట్ ఎక్కువ ఉంటుంది యాజ్ యూజువల్. మీ రెండు డామినెంట్ అదే. ఇంటర్నల్లీ కూడా మీరు అలాగే ఉంటారు, ఎక్స్టర్నల్లీ కూడా అదే చూపిస్తారు. సో మీ క్యారెక్టరిస్టిక్ పసిగట్టాలంటే మిమ్మల్ని విడిగా చదవక్కర్లేదు. మీరు ఒకసారి ఏదైతే ఇంటర్నల్లీ ఉన్నారో అదే ఎక్స్టర్నల్లీ కూడా చూపిస్తారు. సో అంటే ఇది సోషల్గా అవ్వనివ్వండి, ఒక ప్రొఫెషనల్ వైజ్ అవ్వనివ్వండి, లేదు క్యారెక్టరిస్టిక్స్ అవ్వనివ్వండి, చాలా పర్టిక్యులర్గా డామినెంట్గా ఉండడం అనమాట. ఎస్ సార్ నో మీరు చెప్పాలి మీ పర్సనల్. అంటే డామినెంట్ అనే దానికంటే కూడా నేను ఏది నమ్మితే దానికోసం స్టిక్ ఆన్ అయిపోతా, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎంత దూరమన్నా వెళ్తారు, అంతే శ్రమ కూడా తీసుకుంటారు దాని మీద, అంతే శ్రద్ధ కూడా పెడతారు. సో ఇదంతా రాజు టైప్ వ్యవహారం అనమాట. ఇది మిమ్మల్ని అంటే మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే నేర్చుకోవడానికి టైం తీసుకుంటారేమో కానీ నేర్చుకుంటే మటుకు దాన్ని వదిలిపెట్టరు, ఆ పద్ధతి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీ సెకండ్ అండ్ థర్డ్ ఫింగర్ ద్వారా ఇంకా ఏదైనా డిఫరెంట్గా మీరు అంటే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో చూద్దాము. అంటే ఇది మెయిన్ అన్నమాట. చాలా డామినెన్స్ అయితే మీది ఎక్కువ వర్లే ఉంది. మీ మాట నెగ్గకపోతే మీకు చాలా కోపం వస్తుంది అన్నట్టు. అంటే అలా బ్లైండ్ గా కూడా ఫైటింగ్ చెయ్యకపోవచ్చు కానీ ఎక్కడో అక్కడ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఉంటుంది. సో మీరు ఎక్కువగా అంటే ఈ డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటారు అని అంటే ఏదైనా జరగకపోయిన టాస్క్ని పట్టుకుని వాళ్ళు అదే ఆలోచించి అదే ఇది చేయటం అనేది ఉండదు. ముందు అడుగు వేస్తారు ఎప్పుడన్నా. ముందు అడుగు గురించి అంటే ముందుగా వెళ్ళి ఫార్వర్డ్ లుకింగ్ ఎక్కువ, మీకు ఫ్యూచర్ దీని ఆ ఆస్పెక్ట్లో ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ మీరు ఎలా నేర్చుకుంటారన్న మీ స్టైల్ మీకు తెలుసా? ఎక్కువగా గమనిస్తారా మిమ్మల్ని మీరు? ఎక్కువగా మేడం మనుషుల్ని చూసి నేర్చుకుంటాను నేను. మనుషుల్ని చూసి ఒక వ్యక్తితో నేను ట్రావెల్ చేశాను, కాసేపు మాట్లాడాను అంటే తనలో ప్లస్ ఏముంది, మంచి ఏముంది అది నేర్చుకోవడానికి ట్రై చేస్తా. బట్ తనలో ఒక నెగిటివ్ షేడ్ ఏదైనా నాకు కనిపిస్తే మనం అలా ఉండకూడదు అనేది నేను నేర్చుకుంటాను. ఒక సబ్జెక్ట్ అయినా అంతే సరే, నేను దాని మీద వర్క్ చేయాలి అన్నప్పుడు దాని గురించి చాలా స్టడీ చేస్తాను నేను వెళ్ళిపోయి కూర్చుని దాని గురించి నాకేమి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడేయను నేను. మాట్లాడలేదు, నాకు దాని గురించి తెలియదు అన్నప్పుడు నేను డంప్ అయిపోతా, అంతే తప్ప ఇంకేం లేదు. సో సగం క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను కదా, పర్ఫెక్షనిస్ట్ ట్రేట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంపల్సివ్ కూడా అవుతారు. అది ఒకవేళ మీకు ఆ సబ్జెక్ట్ రాకపోతే మాత్రం ఏమంటారో లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్స్ వస్తూ ఉంటాయి మీకు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. ఆ లెవెల్లో చూసుకున్నా. అండ్ దెన్ ఇంకోటి లెర్నింగ్ స్టైల్స్లో మీకు కంప్లీట్గా ఇది చూసే చెప్పగలం, ఎందుకంటే రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి. రిపోర్ట్స్ ఇప్పుడు మీరు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రిపోర్ట్స్ డీటెయిల్స్ తీసుకుంటాము. ఆ రిచ్ కౌంటింగ్ అయిన తర్వాత కంప్లీట్గా ఒక రిపోర్ట్ వస్తుంది. అంటే మీ బ్రెయిన్ అనాలిసిస్లో రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్లో ఏది డామినెంటో అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు లెర్నింగ్ స్టైల్స్ ఎలా ఉంటాయి మీవి అని తెలుస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం వినే టైప్ లాగా అనిపిస్తారు, అంటే వింటారు చూస్తారు కూడా. అంటే ఎంత గమనిస్తున్నారో అంతే ఆ మనిషిని వినడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే జనరల్ బాడీ లాంగ్వేజ్ కూడా మీది ఏంటి అన్నట్టు, అంటే కొంచెం బెండింగ్. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటే మీరు అది గ్రాప్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కరెక్ట్? సో దీన్ని బట్టి ఏంటంటే కొన్ని చోట్ల ఆ ఇంపల్స్ అనేది మీకు ఎక్కడ ఉంటుంది అని అంటే కాన్స్టెంట్గా ఏదైనా ఎక్కువ 10 చోట్ల నుంచి ప్రెషర్ వచ్చినప్పుడు, 10 చోట్ల నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మీరు తీసుకోవడానికి అది ఇష్టపడరు. దట్ ఈస్ దేర్.
అండ్ ఏంటంటే ఓవర్గా ఎవరైనా మిమ్మల్ని పట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని అంటే అది కుదరదు. మీరు కరెక్ట్గా గేజ్ చేసి మీకు కావాల్సినట్టే మీరు వాళ్ళని తీసుకోవడమా లేదా అన్నది కూడా మీరు కరెక్ట్గా డిసైడ్ చేస్తారు. సో దీని మీద చాలా పర్టికులర్గా ఉంటారు. అండ్ దీంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి మీకు జరగని పని ఏదైనా ఉంటే అది అప్సెట్ ఇచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు చూసుకోవాల్సి వస్తుంది. సో మూడ్ స్వింగ్స్ రావడం కానీ, ఇరిటేషన్ రావడం కానీ, ఫ్రస్ట్రేషన్ మీ మొహం మీద కనిపించేస్తుంది. ఇంకొకళ్ళు ఏం గమనించక్కర్లేదు, మీ ఫీచర్స్ చూసి చెప్పగలరు ఓకే ఈవిడ ఈరోజు ఇరిటేషన్లో ఉన్నారనేసి. సో జనరల్గా ఇంత ఎలాబొరేటివ్గా వస్తుందని అంటే దాదాపుగా 1.5 hour వీళ్ళకి కేటాయిస్తామన్నమాట కౌన్సిలింగ్ చేయటానికి. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ 2 years నుంచి ఇది 60 years వరకు కూడా చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి DMIT తీసుకుంటే మళ్ళీ మారే ప్రసక్తి లేదు. సేమ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి అన్నిట్లోనూ మళ్ళీ ఈ ఫింగర్ ప్రింట్స్ చేంజ్ అవ్వడం అనేది ఏమి ఉండదు. సో ఇంకో చోటికి వెళ్తే ఆ రిచ్ కౌంటింగ్లో ఏదైనా డిఫరెన్స్ రావచ్చు, కానీ మీకు జనరల్గా వచ్చే రిపోర్ట్ మాత్రం ఇలాగే ఉంటుంది. మేడం నాకు ఇప్పుడు ఒక డౌట్ మేడం, ఇప్పుడు ఈ DMIT చూసి మనలోని నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ యాంగిల్స్ తెలుసుకోవచ్చా? ఎందుకంటే దాన్ని బట్టే కదా మనం డెఫినెట్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు పర్సనాలిటీ మనకు తెలుస్తుంది, ఎందుకంటే మనిషిలో ఒక పర్సనాలిటీ ఉండదు కదా, డామినెంట్. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఒక పర్సనాలిటీ ఉన్నారు, ఒక చోట కంప్లైంట్ ఉన్న చోట ఏంటంటే డిసిషన్స్ తీసుకునేటప్పుడు 4 వైపుల నుంచి ఆలోచిస్తారు, ఒక వైపు నుంచి ఆలోచించరు. ఇప్పుడు మీ సెకండరీ ఉంది ఏదైతే ఉందో ఆచితూచి మాట్లాడడం జనాలతో, ప్లానింగ్ కరెక్ట్గా వేసుకోవటం, ప్లానింగ్లో తేడా వస్తే మళ్ళీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, రైట్? సో మీది సెకండరీ అది చాలా డామినెంట్ ఉంది. ప్రైమరీ వచ్చేసి ఎంత సెంటర్డ్, వరల్డ్ సెంటర్, పర్ఫెక్షనలిస్ట్ ఉన్న ప్రైమరీ అండ్ సెకండరీ రెండు మన క్యారెక్టరిస్టిక్ని చూపిస్తాయి. సో దీంట్లో ఏదైనా లూప్ హోల్స్ ఉన్నప్పుడు అప్పుడు మనము నా పర్టికులర్ క్యారెక్టర్ అనేది మీకు గుర్తొచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కరెక్ట్ చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకుంటారు కూడా, ఎందుకంటే దానికి తగ్గట్టు యాక్షన్ ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి తగ్గట్టు మీరు ఏం మాట్లాడతారు, ఎలా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ మాటల్ని అన్నది కూడా నేర్పిస్తామన్నమాట. ఇది జనరల్గా అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే పర్సనల్ ట్రేట్స్ తెలుసుకోవడం, మన పర్సనాలిటీ తెలుసుకోవడం అనేది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంపల్స్ అయినప్పుడు మీ మూడ్ స్వింగ్స్ ఆ టాప్కి వెళ్ళొచ్చు, ఇరిటేషన్ అంత చూపించవచ్చు. అంత కాకుండా మీరు ప్లెయిన్గా ఎలా నడిపించుకోగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని బేసిస్ మీద కూడా పిల్లల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మందిలో చూస్తాం ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, లాజిక్ థింకింగ్ తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్గా నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే లాజిక్ అప్లై చేయరు కదా. లాజిక్ అప్లై చేయకపోతే అవును ఇది జరుగుండొచ్చు, ఇది కారణమై ఉండొచ్చు, రీజనింగ్ ఉండదు. లాజిక్ దీంట్లో చూస్తుంటే రీజనింగ్ ఆస్పెక్ట్స్ అనేది వాళ్ళు ఎక్కువ తీసుకోరు. అలాంటప్పుడు ఏమవుతుందనంటే ఈ డిప్రెషన్, ఈ యాంగ్జైటీ, మీరు ఈ పర్సనాలిటీ అంటారు కదా, ఈ సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఎమోషనల్గా వాళ్ళు చాలా హైలో ఉంటారు, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏదైతే పనికొచ్చేది డామినెన్స్ ఉండాలో, స్పేషియల్ ఇంటెలిజెన్స్ కానీ లాజిక్ కానీ అక్కడ ఉపయోగించారు కాబట్టి. సో మీరు రిపోర్ట్ రాగానే మీరు నిజంగా ఇది ఒకవేళ మీకు నిజంగా కరెక్ట్ అనిపిస్తే కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది నాలో ఉన్న ట్రేట్స్ ఏంటో అనేసి. సో దాన్ని బట్టి మనం కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు తెలిసిపోతుంది కాబట్టి ఎలాగో. సో దాని ప్రకారం వాళ్ళకి ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో, నెగిటివ్ థాట్స్ అనేది ఉన్నాయో, ఇప్పుడు మేమేం చేస్తున్నాం, మీరు అంటారు కదా సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనంటే, ఇప్పుడు CBT కానివ్వండి, మా ఏదైనా థెరపీస్ చేస్తున్నప్పుడు కూడా నాకు అది చాలా పనికి వస్తుంది. సో ముందుగా నేను అది చెక్ చేసుకుంటాను, ఏంటంటే ఇతని అబ్బాయి పర్సనాలిటీ ఏంటి, అసలు ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలాంటి థాట్స్ వస్తున్నాయి ఇతనికి అనేది జనరల్గా చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ని బట్టి అలవాటు అయిపోతుంది అనమాట. సో అది మేడం, ఒక వ్యక్తి లైఫ్ లో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ ని బట్టే మన లైఫ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఒక మ్యాచ్ సెట్ చేసుకుంటున్నప్పుడు, లేదంటే ఒక లవ్ ని పెళ్లిగా మార్చుకుంటున్నప్పుడు మన పార్ట్నర్ కావచ్చు, మన లవర్ కావచ్చు, వాళ్ళది DMIT కి తీసుకోవచ్చా అంటే ఇద్దరు తీసుకోవాలా? ఇద్దరు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరిలోనే కాంప్రమైజ్ జరగాలి కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 4 పర్సనాలిటీస్ అనేది ఉంటుంది. 4 పర్సనాలిటీస్లో మీకు ఒక పీకాక్ పర్సనాలిటీ అని ఉంటుంది, దాంట్లో డోవ్ పర్సనాలిటీ, ఈగల్ ఒకటి, అండ్ ఏంటంటే ఇంకోటి
అవులు తీసుకుంటారు. ఎందుకనంటే అది చాలా ఆలోచిస్తుంది. అది అంటే ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క ఇది తీసుకున్నారు పర్సనాలిటీ. ఈగల్ పర్సనాలిటీ ఏంటంటే ఎక్కువగా నార్సిసిస్ట్ టైప్ ఉంటారు. సారీ నేను మీకు చెప్తున్నాను కాదు, బికాస్ ఈగల్ పర్సనాలిటీ రాజు టైప్స్ ఈ సెంటర్ చాలా దూరం డామినెంట్, చాలా డామినెంట్ పర్సనాలిటీస్ అనమాట వాళ్ళు. వాళ్ళని ఎక్కడ చూసినా ఆ సెంటర్లో తీసుకెళ్లాల్సి వస్తుంది. అది లేకపోతే వాళ్ళు అక్కడ ఎక్కువగా ఇష్టపడరు ఉండడం. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళకి మీరు జోడీ ఎలా తీసుకొస్తారు? అంత డామినెంట్ ఉన్న వాళ్ళకి ఇంకొక డామినెంట్ పర్సనాలిటీ వచ్చింది అనుకోండి, రోజు ఫైటింగ్స్ అవుతాయి ఇంట్లో. అలా కాకుండా స్టడీ పర్సనాలిటీ తీసుకొచ్చారు. డవ్ పర్సనాలిటీ అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటారు, కంపాక్ట్గా ఉంటారు, కంపోజ్డ్గా ఉంటారు. వీళ్ళు ఫీల్ అవుతారు కానీ వీళ్ళు చెప్పలేరు బయటికి. సో అలాంటి పర్సనాలిటీని తీసుకొచ్చామనుకోండి, సో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుంది, పోనీలే ఏది జరిగితే ఎందుకు వచ్చింది గొడవ అన్న కాంప్రమైజెస్లో వీళ్ళు ఉంటారు, వీళ్ళు డామినేట్ చేసేది చేస్తారు. సో అలా యూ విల్ అండర్స్టాండ్ బెటర్ హౌ టు డీల్ విత్ దీస్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు డామినెంట్ ఉండి మీ హస్బెండ్ని కూడా మీరు ఇంకా డామినేట్ చేసుకున్నారనుకోండి, ఇద్దరు కలిసి రాదు. సో సో బేసిక్ అది. సో అందుకే డవ్ పర్సనాలిటీ అయి ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. సో అలా కాంబినేషన్స్ చూసుకుంటారు అనమాట. ఒకవేళ ఇద్దరు డామినెంట్ ఉంటే వాళ్ళు ఎలా సర్దుకోవచ్చు, ఒకళ్ళు కన్వర్స్ ఎలా చేసుకోవాలి. మెయిన్ కమ్యూనికేషనే కదమ్మా, ఏదున్నా కమ్యూనికేషనే. సో మీరు డామినెంట్ కమ్యూనికేషన్, నాది డామినెంట్ కమ్యూనికేషన్ అంటే పిచ్చ గొడవలు అయిపోతాయి ఇక్కడ. సో అలా కాకుండా ఎలా కాంప్రమైజ్ అయ్యి ఎలా మాట్లాడవచ్చు, ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా అండర్స్టాండింగ్గా ఉండొచ్చు అన్నది క్లారిటీ ఇస్తే వాళ్ళకి డెఫినెట్గా అది హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ ఫ్యూచర్లో కూడా. సో వీళ్ళకి ఒకసారి మేము కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళ కాల్స్ అటెండ్ చేయడం జరుగుతుంది. వస్తూ ఉంటారా మేడం మీ దగ్గరికి ఇలాంటి? యా, ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది కపుల్స్ అయితే వచ్చారు. టు బి ఫ్రాంక్, వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా చేసుకోవాలి, లైఫ్ అంటే ఏంటి అంటే ఇద్దరికి గొడవలు ఏదైనా జరుగుతుంటే కారణం మెజారిటీ ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఒకటిను, ఈ పర్సనాలిటీలో చెప్తున్నాను కదా వేరియేషన్స్. ఆ వేరియేషన్ కుదరకపోయినప్పుడు డెఫినెట్గా అంటే ఇప్పుడు నేను ఒక కైనెస్థెటిక్ ఫీలింగ్ అనుకోండి, నాకు ఫీలింగ్స్తో ఎక్కువ సంబంధం. అంటే మీరు ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు టచ్ ఫీలింగ్ అనేది నాకు కావాలి. నేను ఆ పర్సనాలిటీ టైప్. మీరు విజువల్ ఉండొచ్చు, ఏదైనా చూసి మీరు గ్రహిస్తారు, చూసి మీరు ఆకర్షిస్తారు అని. సో మీకు తీసుకొచ్చి నేను టచ్ ఫీలింగ్ ఇవన్నీ ఇస్తే మీకు కుదరదు, మీకు నచ్చదు, ఎందుకంటే మీరు విజువల్ పర్సన్ కాబట్టి. సో దీన్ని బట్టి మీ పర్సనాలిటీ నాకు తెలిసిపోతే సో దాన్ని బట్టి నేను రియాక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నేను కైనెస్థెటిక్ ఉన్నప్పుడు, నాకు టచ్ ఫీల్ ఎక్కువ ఉన్నప్పుడు వాట్ డు యూ సే, లవ్ ఎక్కువ కావాలి, యూనో హగ్గింగ్ కానివ్వండి, టచ్ ఫీలింగ్ కానివ్వండి, వాళ్ళకి ఎక్కువ కావాల్సి వస్తుంది. సో వాళ్ళకి యూనో యూ కెన్ మేక్ దెమ్ హ్యాపీ అనమాట. సో మన ప్రవర్తనలు వాళ్ళ ప్రకారం మనం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మేడం నాకు ఇప్పుడు ఇక్కడ ఒకటి క్లియర్ గా అర్థమైంది, ఎందుకంటే చాలా మంది జాతకాలు చూసుకుంటూ ఉంటారు. జాతకాలు కుదుర్చుకునేటప్పుడు కూడా 80% ఆఫ్ కుదరాలి, లేకపోతే యూనో అవ్వదు అని మెజారిటీ అలాగే ఉంటుందమ్మా. కానీ ఈ సిస్టమ్ వేరు, ఆ సిస్టమ్ వేరు. అంటే అది ఎలా ఉంటుందంటే అక్కడ జాతకం చెప్పే వ్యక్తి ఎంత ఎక్స్పర్ట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్, అది కరెక్ట్. సైంటిఫికల్లీ కదా ఇప్పుడు ఇప్పుడు యూత్ వెళ్ళిపోయి జాతకాలు ఆయన చెప్పింది ఏంటి, ఈయన చెప్పింది ఏంటి అన్నట్టుగా ఉంటుంది. అదే సైన్స్ అయితే నమ్ముతారు కాబట్టి ఇది అథెంటిక్ కూడా నమ్ముతారు. అండ్ దెన్ దీంట్లో మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి మీరు నాకు లైఫ్ టైం గ్యారంటీ ఇవ్వండి అని మనం అడగము. అదే ఇది కూడా అంతే. మనం ఏం తెలుసుకుంటున్నామో, మనం ఎలా మన అప్రోచ్ మార్చుకుంటున్నామో అన్నది ఇంపార్టెంట్ లైఫ్లో. తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. ఇట్స్ అ ఫన్, ఇట్స్ ఓకే, వీఆర్ టేకింగ్ ఇట్ అండ్ దెన్ వీఆర్ ట్రైయింగ్ టు ఇంప్రూవైజ్ అవర్ సెల్ఫ్, అంతే. పేరెంట్స్ ఏదైనా పెళ్లి సంబంధం చూసినప్పుడు ఒకవేళ ఏంటంటే దీనివల్ల వాళ్ళకి ఏదైనా వాళ్ళది మైనస్లు ఏదైనా ఉన్నా లైఫ్ లాంగ్ వాళ్ళు అలా కరెక్షన్ చేస్తూ వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం బై బర్త్ మన క్యారెక్టరిస్టిక్స్ ఇలాగే ఉన్నాయి, మన పర్సనాలిటీ ఇలాగే ఉంది, ఇది ముందే తెలిసి మనం పెళ్లి చేసుకున్నాము, మన స్పౌజ్ పర్సనాలిటీ ఇలా ఉంటుంది. చాలా బాగుంది మేడం, నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకొక మేజర్ ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది మన లైఫ్లో.
మనకి చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మన బ్రెయిన్ కంటే మించి మనం ఏదో చేసేస్తాం, సాధిస్తాం, మనం ఇది తోపు అని అనుకుంటాము. కానీ దీన్ని బట్టి కూడా మనం క్లారిటీ ఎంత వస్తుందని అంటే మనకి ఓకే మనం ఈ కెపాసిటీలోనే ఉంటాం, మళ్ళీ ఇలాగే నేర్చుకోగలం. ఇప్పుడు ఎవరిదైనా చూసి అల్నర్ నేర్చుకుంటే ఒకళ్ళని చూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటారు, వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలరు అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్ అన్నది కంట్రోల్ చేసుకోవచ్చు. సో అంత కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఉండాలి. కౌన్సిలింగ్ కరెక్ట్గా జరిగితే సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్. డిపెండ్స్. మీకు రిపోర్ట్ రాగానే రిపోర్ట్లో ఏం అర్థం కాదు, అది పెద్ద హిస్టరీ లాగా ఉంటుంది మనిషికి. కాకపోతే ఏంటంటే వచ్చాక కౌన్సిలింగ్ ఎలా చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. మేడం, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సూసైడ్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఈ సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే డిఎంఐటీ చేసి వాళ్ళని మీరు సెట్ చేయగలరా? టు బి ఫ్రాంక్, కొంచెం దీంట్లో టెస్టింగ్ అనేది మేము సైకలాజికల్ అసెస్మెంట్స్ అయితే తీసుకుంటాము. ఇది చెయ్యకూడదు అని ఏం కాదు. సో పర్సనాలిటీ తెలిసిపోతుంది కాబట్టి పర్సనాలిటీలో ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు లైక్ వాళ్ళ ఆలోచన, నేను చెప్పాను కదా ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అప్పుడు చాలా ఎక్కువ వస్తుంది ఆ బార్ అన్నది. సో ఎమోషనల్గా అతను ఎక్కువ ఉన్నప్పుడు హై ఎమోషన్స్ అని అంటే మరి వాడు కొంచెం సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు. సో ఓవర్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు తెలిసిపోతుంది ఓకే ఇది ఐ థింక్ ఇతని ఆలోచనలు ఇలా వెళ్ళొచ్చు, ఇతని ఆలోచనలు ఇలా ఉండబట్టి ఇతను ఆ రేంజ్లో అంతవరకు వెళ్ళాడు. సో అది తెలుస్తుంది. కానీ మేము సైకలాజికల్ అసెస్మెంట్స్ కూడా కంపల్సరీ వాళ్ళ స్క్రీనింగ్ అనేది చేస్తాము. స్క్రీనింగ్ ద్వారా కూడా ఇది చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక సొల్యూషన్ అని నేను చెప్పను, కాకపోతే అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఆస్పెక్ట్స్ వాళ్ళని ఓవర్ రూల్ చేస్తున్నాయి అన్నది మాత్రం క్లారిటీ వస్తుంది వాళ్ళకి. సో దాన్ని బట్టి కౌన్సిలింగ్స్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది సెషన్ వైజ్. ఒకప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పేరెంటింగ్ అనేది కూడా ఒక లైఫ్ స్కిల్ అయిపోయింది మేడం. ఎవరైనా ఒక చిన్న బాబుని కానీ పాపను కానీ పేరెంట్స్ మీ దగ్గరికి తీసుకొస్తే మీరు డిఎంఐటీ చేసి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడ కరెక్షన్స్ చేయాలి, ఇవన్నీ మీరు ముందే చెప్తారా? చెప్తాం. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి డిఎంఐటీ టెస్ట్ చేసుకున్న తర్వాత చాలామంది పేరెంట్స్కి వాళ్ళు ఎలా ప్రవర్తించాలో పిల్లలతో అన్నది ఎక్కువ అర్థమైంది. పిల్లలు ఎలా ప్రవర్తించాలి, పిల్లల ప్రవర్తన మనం చేంజ్ చేయలేం, కానీ పిల్లల ప్రవర్తనల్ని చేంజ్ చేయకుండా మనం చేంజ్ చేసుకుంటే వాళ్ళ ప్రవర్తనలు ఆటోమేటిక్గా మనం కంట్రోల్లో తీసుకురాగలం. అంటే మీరు పేరెంట్స్కి కూడా డిఎంఐటీ పేరెంట్స్కి అవసరం లేదు, ఇక్కడ పేరెంట్స్ క్యారెక్టరిస్టిక్స్ అవసరం లేదు. అంటే వాళ్ళు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాళ్ళది కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అంటే వీళ్ళు పోట్లాడుకునే వాళ్ళైనా సరే లేకపోతే వీళ్ళల్లో కూడా ఆ ట్రేట్స్ ఉన్నాయి అని అంటే డెఫినెట్గా జెనెటికలీ పిల్లలకు కూడా అదే ట్రాన్స్ఫర్. నేను చెప్తున్నాను కదా పేరెంట్స్ అన్నవాళ్ళు మిర్రర్ లాగా ఉంటారు పిల్లలకి, అండ్ పిల్లలు అనేవాళ్ళు పేరెంట్స్ మిర్రర్ అనుకోండి ఇప్పుడు. సో వాళ్ళ నుంచే వచ్చిన క్యారెక్టరిస్టిక్స్ కదా వీళ్ళకి. సో బేసికల్గా వాళ్ళకి అర్థం చేయించాలి, వాళ్ళు తీసుకునే అవసరం లేదు. పిల్లలకి తీసుకుంటే ఏంటంటే వీళ్ళు ఎలా ప్రవర్తించాలి వాళ్ళతో అన్నది క్లారిటీ వస్తుంది వాళ్ళకి. సో దాన్ని బట్టి వీళ్ళు ఏ కెరియర్ ఆప్షన్స్లో ఎక్కువగా తీసుకోవాలి, వీళ్ళు ఏ కెరియర్ ఆప్షన్స్లో ఎక్కువగా వాళ్ళు వెళ్ళగలరు అన్నది వాళ్ళు అంటే ఆ స్పేస్లో వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. కొంతమందికి లాజిక్ ఉండదు, చిన్నప్పటి నుంచి ఆ లాజిక్ థింకింగ్ ఎక్కువ పెంచామనుకోండి వీటికి చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. బ్రెయిన్ ఫోకస్ లేదని అనుకోండి, సో ఆ ఫోకస్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తామన్నమాట. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక స్ట్రీమ్ లైన్లోకి వెళ్తారు, స్ట్రీమ్ లైన్లోకి వెళ్ళి ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డిఎంఐటీకి రావడం వల్ల మేడం మన లైఫ్లో ఏదన్నా రాంగ్ ట్రాక్లో మనం వెళ్తున్నా కానీ మళ్ళీ కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. ముందు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కల్ప్రిట్వి అనేది తీసుకుంటారు. అయితే మేడం ముఖ్యంగా చోరీ కేసెస్ తర్వాత మర్డర్ కేసెస్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. డిఎంఐటీ ఎలా హెల్ప్ అవుతూ ఉంటుంది క్రైమ్లో? డిఎంఐటీ క్రైమ్లో హెల్ప్ కేసెస్ని సాల్వ్ చేయడానికి పోలీసుకి ఉపయోగపడే ఛాన్స్ ఉందా? అలా నేను చెప్పలేనమ్మా. పోలీస్కి ఉపయోగపడే ఛాన్సెస్ అంటే వాళ్ళది ఫోర్స్ని అంటే వాళ్ళంతా డిఫరెంట్, అది కంప్లీట్గా డిఫరెంట్. ఏంటంటే ఆ స్కానర్స్ వేరే ఉంటాయి, ఇది వేరేగా ఉంటుంది వాళ్ళకి, అది కంప్లీట్గా డిఫరెంట్. కాకపోతే ఏంటంటే క్రిమినల్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉంటాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎవరైనా తీసుకొస్తే జైల్లో ఉన్న వ్యక్తినో లేదంటే అతన్ని తీసుకొచ్చేసి ఇతని క్యారెక్టర్ ఇలా ఉంది మీరు ఇలా కరెక్షన్ చేయొచ్చు అని కూడా
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కావచ్చు, పోలీస్ అఫీషియల్స్ కి కూడా చెప్పొచ్చు కదా మీరు. చెప్పొచ్చు, హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ తో పుట్టాడు కాబట్టి ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఇది ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేయగలరు అన్నది మనం హ్యాపీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆ ఇదైతే నడుస్తుంది. కానీ బట్ ఈ వాళ్ళు చేసే స్కానింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ అంటే వాళ్ళు క్రిమినల్స్ని పట్టుకోవడానికి అది డిఫరెంట్. కాకపోతే ఒక ఎవరైనా తీసుకొస్తే అతన్ని నిందితుడు కావచ్చు, వాళ్ళని తీసుకొస్తే మాత్రం వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్పగలరు, వాళ్ళని ఎలా మళ్ళీ మంచి డైరెక్షన్ లోకి తీసుకురావాలని మీరు చెప్పగలరు. అది చెప్పొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వాళ్ళు తీసుకోవాలని అనుకుంటే. ఇట్ ఇస్ ఆల్ దేర్ లిబర్టీ అనుకోవాలి. ఎస్ మేడం, చూసారు కదా, అసలు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు ఒక్కటి మాత్రం అర్థమైంది, డిఎంఐటి అనేది మన లైఫ్ కి చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలి వాళ్ళు, అలాగే ప్రేమలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా డిఎంఐటి చేయించుకోండి అని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. నేను ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము అంటే జస్ట్ కౌన్సిలింగ్ చేసి పంపించేయరు, మన జాతకం మొత్తం చెప్పేస్తారు, వాళ్ళ దగ్గర మన జాతకం మొత్తం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.